తన చిన్న గదిలోకి అడుగుపెట్టాడు. అది చాలా ఖాళీగా ఉంది. తన పాత ఇంటిలా లేదు. తన పెట్టెలు మొత్తం గదిలో పడి ఉన్నాయి. మొదటిసారిగా అతను తనంతట తానుగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని గ్రహించాడు. వంట చేయడం, బట్టలు ఉతకడం, గదిని శుభ్రం చేయడం. ఇవన్నీ అతనికి కొత్తవి. ఒక రోజు అతను ఆకలితో ఉన్నాడు, కాని వంట చేయడానికి అతనికి ఏమీ తెలియదు. అతను చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. అప్పుడు అతని పక్కన ఉన్న అపార్ట్మెంట్ నుండి ఒక వృద్ధురాలు, సుమతి గారు, అతనిని పలకరించారు. ఆమె చేతిలో ఒక చిన్న కుండలో మొక్క ఉంది. కొత్తగా వచ్చావు కదా, ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకో. దీనికి ప్రేమ, శ్రద్ధ అవసరం అని ఆమె చెప్పి ఆ మొక్కను రామ్కి ఇచ్చారు. రామ్ ఆ మొక్కను తన గదిలోకి తీసుకువచ్చాడు. దాని ఆకులు కొంచెం వాడిపోయినట్లు ఉన్నాయి. అది చాలా బలహీనంగా కనిపించింది. రామ్ ప్రతిరోజూ ఆ మొక్కకు నీరు పోసి దానికి సూర్యరశ్మి అందేలా చూసుకున్నాడు. అతను దానితో మాట్లాడటం కూడా మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఆ మొక్క పెరగడం మొదలుపెట్టింది. దాని ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా మారాయి. ఒక చిన్న పువ్వు కూడా వచ్చింది. మొక్కతో పాటు రామ్ కూడా పెరిగాడు. అతను తన గదిని శుభ్రం చేయడం, వంట చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతని గది చాలా చక్కగా ఉంది. ఒక రోజు అతను సుమతి గారికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళాడు. మీరు నాకు మొక్కను మాత్రమే కాదు, నాపై నాకు నమ్మకాన్ని కూడా ఇచ్చారు అని రామ్ అన్నాడు.